తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ శివగంగాధర్ రెడ్డి అయిన నేను ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నందు వలన ఒక అవగాహన కార్యక్రమం కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. తాడిపత్రిలో ఇంతకుముందు రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల నేషనల్ హైవే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రోడ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, అయినా కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఆటోల్లో తరలించడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సూచనలు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలా. లైసెన్స్ లేకపోతే వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఉన్న డ్రైవర్స్ ఎవరన్నా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఇక్కడ ఎంబీఐతో మాట్లాడి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆటోలను నడపకూడదు. నెక్స్ట్, నేషనల్ హైవేలో ఆటోలకి పర్మిషన్ లేదు యాక్చువల్గా, అయినా కూడా ప్రతి నేషనల్ హైవేలో అతి వేగంగా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మంది ప్యాసింజర్స్ని దాంట్లో అలౌ చేయడం వల్ల బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎక్కువ ఆటోలు అప్సైడ్ అవుతున్నాయి, దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కువ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాము. నెక్స్ట్, ప్రతి ఒక్క ఆటో డ్రైవరు వాళ్ళ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలా, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలా. ఎవరైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రావాలన్నా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలా. అలా కాకుండా ఆటోలు నడపడం వల్ల వాళ్ళకి ప్రమాదము, ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ కూడా ప్రమాదం దానివల్ల. నెక్స్ట్, ఆటోలలో ఎక్కువ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవడము, ఆటో డ్రైవర్ పక్కన ప్యాసింజర్లను అలౌ చేయడము, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోలలో స్పీకర్స్ వాడడము, ఆ స్పీకర్ సౌండ్ వల్ల ముందే ఆటోలో సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఈ స్పీకర్స్ వల్ల పక్కన వాహనాలు ఏమొస్తున్నాయి అనేది కూడా తెలియకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా ఆటో డ్రైవర్స్ సెల్ ఫోన్ డ్రైవింగు ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవింగు ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఎక్కడైనా ఈ ఆటోలు అతి వేగంగా అజాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ లగేజ్ వెహికల్స్లో ప్యాసింజర్స్ని తరలిస్తున్నారు. కొంతమంది కూలీలు వాళ్ళకి వెళ్ళేదానికి ఆస్కారం లేక వేరే వాహనాలు, ఒకటే వాహనంలో ఎక్కువ మంది కూలీలని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా మనం నివారించాలా. ఎక్కువ ఈ లగేజ్ వాహనాల్లో ప్రయాణం చేయకోకుండా ఉండడం సురక్షితం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్సు ఈ సూచనలన్నీ పాటించాలా. అంతేకాకుండా ఈ కండిషన్లో ఉన్న ఆటోలను మాత్రమే వాడాలా. చాలా వాహనాలకి కండిషన్లో లేకపోయినా అదేవిధంగా నడపడం వల్ల ఆ టైర్లు పాడవడము, బరస్ట్ అయి పడిపోవడము, కండిషన్ లేకపోవడం వల్ల అప్సైడ్ కావడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇవన్నీ గమనించాలా. అంతేకాకుండా ఇప్పుడు మేము చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎవరైతే ఫాలో కాలేదో వాళ్ళని మేము మా పోలీస్ వాళ్ళు ఎక్కడైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఫోటో తీసుకొని ఎవరైతే వైలేట్ చేశారో అవి మాకు ఫార్వర్డ్ చేయడం వల్ల దాని నుంచి చలానా జనరేట్ చేస్తాము, వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వాహనాలను మేము ఆ విధంగా వచ్చిన వాహనాలు మేము సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సీజ్ చేసిన వాహనాలని ఖచ్చితంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి పంపించి హెవీ ఫైన్స్ వేయిస్తాము. కాబట్టి ఎవరు కూడా ఆటో డ్రైవర్స్ ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని అలౌ చేయకూడదు. రాంగ్ రూట్లో వెళ్ళడము, అనవసరంగా అక్కడ ఆ దారి ఉండదు. రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విధంగా కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది పోలీసులు మాత్రమే కాదు, పబ్లిక్కి కూడా ఎక్కడైనా ఈ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఫోటో తీసుకొని మాకు పంపించచ్చు. వాళ్ళు పంపించినా కూడా దాని మీద మేము మోటార్ వాహనాల చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలన్నీ పాటిస్తూ తాడిపత్రి మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఆటో యాక్సిడెంట్స్ జరగకోకుండా నివారించగలగాలని చెప్పి ప్రతి ఒక్కరిని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాను.